హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి మొలకల్ని జిగురు లేకుండా పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కానీ, అలాగే డైట్‌లో ఉన్న వాళ్ళకి కానీ ఈ స్ప్రౌట్స్‌ని తీసుకుంటూ ఉంటారు. రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్‌లో పెసలు, అలాగే ఒక గ్లాస్ నిండుగా ఎర్ర అలసందలు, తెల్ల అలసందలు కలిపి తీసుకున్నాను. వీటిని ఒక బౌల్‌లోకి వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక 2 సార్లు. మీరు కావాలంటే వీటితో పాటు ఇంకా కొన్ని స్ప్రౌట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిండుగా వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. పైన ప్లేట్ ఉంచుకొని వీటిని 10-12 గంటల దాకా నాననివ్వాలి. ఇవి బాగా నానబెట్టుకున్నట్లయితేనే మనకి మొలకలు చాలా బాగా వస్తాయి. చూడండి, ఒక 12 అవర్స్ తర్వాత బాగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి పల్చటి క్లాత్ని వేసుకొని ఈ స్ప్రౌట్స్ అన్నిటిని అందులోకి వేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా మనం నానబెట్టిన వాటర్ సరిపోతుంది. ఈ విధంగా ఫుల్గా కవర్ చేసుకొని ఉంచుకోవాలి. వీటిని ఒక గిన్నెలో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా ఉంచుకోవాలి. మొలకలు ఇంకా కొంచెం ఎక్కువగా రావాలనుకుంటే ఒక హాఫ్ డే వరకు అలాగే ఉంచుకోవచ్చు. ఒక ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత చూద్దాం. తీసి ఒక ప్లేట్లోకి ఉంచుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే చూడండి, మొలకలు ఎంత బాగా వచ్చేసాయో. ఇందులో ప్రోటీన్ ఉండడం వల్ల కొంచెం తిన్నా కూడా కడుపు తొందరగా నిండిపోతుంది. ఇవి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, స్లిమ్ అవ్వాలనుకున్న వారికి చాలా బెస్ట్ ఫుడ్ ఇది. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మొలకలు పర్ఫెక్ట్‌గా చాలా బాగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్నట్లయితే మొలకలు పొడి పొడిగా జిగురు లేకుండా చాలా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.